వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతీయులు అమెరికాలో ప్రవేశం ఇంకింత కఠినంగా కాబోతుంది. సో H1B, విద్యార్థుల F, గ్రీన్ కార్డ్, L వీసాకు సంబంధించిన నిబంధనలు ఆగస్టు నుండి మారబోతున్నాయి. ఇంతకీ అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎవరికి ప్రయోజనం? భారతీయులకి ఇంకా కఠినం కావడం వల్ల అక్కడ విద్యార్థులపై ఎలాంటి ప్రభావం పడుతుంది? భాగస్వామి ఉద్యోగులపై కూడా ఈ నిబంధనలు వర్తించబోతున్నాయా? ఇలాంటివన్నీ కూడా తెలుసుకుందాం. అయితే ఆగస్టు నుంచి అమలు కాబోతున్న ఈ నిర్ణయం వల్ల అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులపైన, కంపెనీ యజమానులపైన, విద్యార్థులపైన, భాగస్వాములపైన మరింత భారంగా మారబోతుంది. ప్రత్యేకంగా థర్డ్ పార్టీ క్లయింట్స్ H1B ఉద్యోగాలను నియమించుకునే సమయంలోనూ కంపెనీలపై కఠిన నిబంధనలు అమలు కాబోతున్నాయి. గతంలో నిబంధనలు ఉల్లంఘించే యజమానులపై నిఘా పెరిగింది. భారతం ఐటీ కాన్సులేట్ కంపెనీల్లో థర్డ్ పార్టీ నియామకాల్లో మోడల్ సర్వసాధారణంగా సాగేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం 50 మంది అంతకంటే ఎక్కువ ఉద్యోగాలున్న కంపెనీల్లో 50% H1B, L1 వీసాలు ఉద్యోగాలుంటే ఫీజులు పెరగబోతున్నాయి. దీంతోపాటు ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్ దరఖాస్తుల్లో కీలక దశ అయిన PERM లేబర్ సర్టిఫికేషన్ ప్రక్రియ మార్పు జరగబోతుంది. నియామక ప్రమాణాలు స్థానికల్లో ఉద్యోగాల నుంచి తొలగించడం, వివక్ష వ్యతిరేకంగా బలమైన చర్యలు చేపట్టడంలో మార్పులు రాబోతున్నాయి. విద్యార్థుల వీసాలోనూ ఈ నిబంధనలు వర్తించబోతున్నాయి. వలస విధానాల మార్పుల కారణంగా అంతర్జాతీయ విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఎక్స్చేంజ్ విజిట్ ప్రస్తుతం ఉన్న నివాస కాలాన్ని పరిమితిలో మార్పులు రానున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం విద్యార్థులు తమ కోర్సులను పూర్తయ్యే వరకు అమెరికాలో ఉండే అనుమతి ఉంటుంది. కానీ కొత్త నిబంధనల ప్రకారం నిర్జిత సమయంలో కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు F వీసా జారీ చేస్తారు. ఆ వ్యవధిలోనే కోర్సు పూర్తి చేయాలి. అప్పటికీ ఆ కోర్సు పూర్తి కాకపోతే మళ్ళీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. OPT పైన కూడా కొత్త నిబంధనలు వర్తించబోతున్నాయి. 2027 ఫిబ్రవరి నుంచి అమలుకు వచ్చే అవకాశంగా భావిస్తుంది. మరో ప్రతిపాదన ప్రకారం OPT అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ నిబంధనలు మరింత కఠినంగా కానున్నాయి. ఇందులో STEM OPTతో పాటు కర్క్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే CPT కూడా ఉన్నాయి. భాగస్వాముల ఉద్యోగాల అనుమతులపైన కూడా కఠిన నిబంధనలు ఉండనున్నాయి. H1B వీసాలు భాగస్వామ్యంలో అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు అనుమతించేది. కానీ H4 వీసా నిబంధనలు కూడా కఠినంగా కానున్నాయి. వాటికి వచ్చే ఉద్యోగ అనుమతి పత్రాలు అంటే EAD నిబంధనలు మార్పులు రాబోతున్నాయి. 2025 ఇచ్చిన మార్గదర్శకాల ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం EADలకు ఆటోమేటిక్ పొడిగింపు లభిస్తుంది. ఇక నుంచి రెన్యువల్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 180 రోజుల ముందుగానే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రాసెసింగ్ ఆలస్యం కారణంగా కొంతకాలంగా ఉద్యోగులకు అనుమతి లేకుండానే ఉండాల్సి రావచ్చు.